హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పాం కదా ఎగ్జామ్స్ అని. మొన్న 2 పేపర్స్ పెట్టా, మ్యాథ్స్ అండ్ హిందీ. ఈరోజు ఇంకొక 2 పేపర్స్ పెడతా. 2 కూడా నిన్న పెట్టలే, 4 పేపర్స్ పెడతా. తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, బయాలజీ. రేపు ఒక్క లాస్ట్ ఎగ్జామ్ ఉంది, సోషల్. డెడ్ ఈజీ. రేపు ఆ ఎగ్జామ్ పేపర్ పెడతా. లాస్ట్ అన్ని పేపర్స్ మీకు పెడతా. ఓకే, లే చేయకుండా పేపర్స్ అయితే చూసేద్దామా. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్లో మీకు ఆన్సర్స్ కనిపించట్టు. పెన్తో టిక్ పెట్టి ఉంది, ఇదిగోండి. క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక పోయం అయితే ఇచ్చారు, దానికి ఆ పోయంకి భావం రాయాలి. అది నేను రాసా. ఇప్పుడు ఆబ్జెక్టివ్లోకి చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీయే, మీరు ఓన్గా రాయచ్చు. క్వశ్చన్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, హితమునే అంటే దాని మీనింగ్ అర్థం కనిపెట్టాలి. దాని అర్థం మేలు. దాని తర్వాత ఇదిగోండి సొంత వాక్యం, దానికి ఆన్సర్ రాయలే. నెక్స్ట్ దీనికి పదాన్ని విడదీసి రాయాలి. అదిగోండి, సర్వ ఈశ్వరుడు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆబ్జెక్టివ్. దీనికి నేనే చెప్పాను, మీరే చూడండి. సో ఇప్పుడైతే ఇంగ్లీష్ పేపర్లోకి వచ్చేద్దాం. తెలుగు పేపర్ పూర్తిగా వచ్చేసింది. ఇంగ్లీష్ 1 and 2 సిలబస్. ఓకే, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్లో క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మీరు చూడొచ్చు. నిజంగా ఇంగ్లీష్ డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ పేపర్. మీరు ఓన్గా కూడా రాయొచ్చు క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు లేట్ చేయకుండా సెకండ్ పేజ్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఒకటి ఇస్తారు, అది రాయాలి. ఇదిగోండి ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రౌడ్ అంటే ఇక్కడ ఫ్యూటైల్. నెక్స్ట్ ఫ్యూటిల్ ఏదో ఒకటి. నెక్స్ట్ ఇట్ వాస్ వెరీ కోల్డ్ సో హడల్డ్ ఇన్ ఏ కార్నర్. కరెక్ట్. ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత reluctantly. Third one, look the diploma course. What are you mumbling? I can't hear you. The news that he was denied promotion caused ఇరిటేషన్ టు హిమ్. 5th one, మీకు పైన నెంబర్స్ కనిపించచ్చు. హడల్ ఉంది కదా, అది సెకండ్ వన్. రిలక్టెంట్లీ ఉంది కదా, రిలక్టెంట్లీ ఉంది కదా, అది థర్డ్ వన్. ఇంకా మిగతావన్నీ మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు గ్రామర్లోకి వచ్చేద్దాం. గ్రామర్
మీకు తెలిసి ఉంటుంది. చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే ఈ సెంటెన్స్ని మార్చుకోవాలి. మొన్న ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంటే కొంచెం టైం లేదు అందుకే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం పారా చదివి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్తో డైరీ ఎంట్రీ రాయాలి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా ఫిజిక్స్ పేపర్కి వెళ్ళిపోదాం. ఫిజిక్స్ పేపర్కి వచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. అంటే 10 మార్క్ క్వశ్చన్. సరే, ఎక్స్ప్లెయిన్ గ్రావిటేషనల్ ఫోర్స్ బై గివింగ్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్. అసలు మాకు ఇది టీచర్ ఇచ్చింది వేరు, మేము రాసింది వేరు. టీచర్ టిక్ పెట్టిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, అదే అవి చదవమన్నారు, కానీ ఇక్కడ వేరే వచ్చాయి. సో ఇది మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. సో మీరు ప్రిపేర్ అవ్వండి, ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. చూడండి, ఓకే. ఇక్కడ ఈ ఆన్సర్ ద ఫాలోయింగ్ కూడా సేమ్ ఇందాక లాంటిదే. ఇప్పుడు చూడండి, మీరు చదువుకోండి, అది మీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు. పేపర్ సిసిఈ మోడల్ మర్చిపోకండి. ప్రెజర్ ఈజ్ వాల్యూమ్. ప్రెజర్ ఈజ్ మీకు వచ్చింది. నెక్స్ట్ వెనకాల కూడా ఇవే. సో ఫిజిక్స్ పేపర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బయాలజీ పేపర్కి వెళ్ళిపోదామా. బయాలజీ ఇదే లాస్ట్ పేపర్. నెక్స్ట్ రేపు ఇంకొక అన్ని పేపర్స్ పెడతా. రేపు మాకు సోషల్ ఎగ్జామ్, అప్పుడు పెడతా. ఓకే, సిసిఈ మోడల్ బయాలజీ. ఓకే, టీచర్ టిక్ పెట్టినవి వచ్చి మా ఇంకొక బ్రాంచ్కి ఉంటాయి, దానికి ఇచ్చారు. ఓకే, దీనికి కూడా మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అయితే కరెక్ట్ చూడండి. ఆబ్జెక్టివ్ ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ డి, ఫోర్త్ వన్ సి, ఫిఫ్త్ వన్ సి, థర్డ్ వన్ డి, ఫోర్త్ వన్ సి, ఫిఫ్త్ వన్ సి, సిక్స్త్ వన్ సి. క్వశ్చన్స్ మీకు ఉన్నాయి, అక్కడ ఆన్సర్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ ఆన్సర్స్. ఓకే, ఇది మన వీడియో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.